హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది వై సెక్టర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ప్లానింగ్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి. మీరు ఈ వీడియో చూడడం వల్ల మనకు ఖచ్చితంగా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లానింగ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటింగ్ అంటే ఏంటి, అసలు ఏ టిప్స్ మనం ఫాలో అవ్వాలి, ఏ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి, మీకు ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్లానింగ్ అంటే ఏంటి? మనం జనరల్గా వింటాను ఉంటాం, మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, మన కాలేజ్లో కానీ, స్కూల్లో టీచర్స్ దగ్గర కానీ వింటూ ఉంటాం. ఏదన్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఈ పని చేయాలి, దాన్ని బట్టి ప్లాన్ చేయండి, అలా మనం వింటూ ఉంటాం. అసలు ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు దీని గురించి తెలుసుకోవాలంటే, మీకు బ్రీఫ్ ఐడియా రావాలంటే, ఒక పనిని ప్లాన్ చేసి చేయండి, ఒక పనిని ప్లాన్ చేయకుండా, అదే పనిని ప్లాన్ చేయకుండా చేయండి. మీరు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారంటే, ప్లానింగ్ చేసిన మనకి కొంచెం మీరు పర్ఫెక్ట్గా చేసే వేలు పర్ఫెక్ట్గా చేస్తానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ప్లానింగ్ చేయకుండా చేసిన దానికి కొంచెం అది కొంచెం డిస్టర్బ్ అవడం కానీ అలాంటి అయ్యే ఛాన్సులు కొన్ని ఉంటాయి. సో ప్లానింగ్ ఆ వేలో ఇంపార్టెంట్. అన్ని వేలో ఇంపార్టెంట్ అంటే కొన్ని వేలో మీకు లక్ కలిసి వచ్చి, కానీ ఇంకా ఆ వేరే వేలో కొంచెం ప్లాన్ చేయకుండా మీరు ఆ పనిని పర్ఫెక్ట్గా చేసే ఛాన్సులు ఉన్నాయి. కానీ ప్లాన్ చేసుకుని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ని ఫాలో అయ్యి ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలరు. మీరు చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చేసే పని ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్లానింగ్ మీద డిపెండ్ ఉంటుంది. దానికోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే మీరు ఏమైనా బిల్డింగ్ కట్టాలనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్లానింగ్ లేకుండా మీరు బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక టాపింగ్ మేస్త్రిని కానీ లేకపోతే ఇంజనీర్ని కానీ పిలిచి, నాకు ఇంత ఏరియా ఉంది, సో నాకు ఇలాంటి ఒక బెడ్రూమ్ కావాలి, ఒక కిచెన్ కావాలి, ఇంత సైజ్ కావాలి, సో ఎలా వీలవుతుందని మొత్తం మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తామంటే ఒక A4 షీట్ కానీ లేకుంటే ఒక చార్ట్ కానీ తీసుకుని, ఓకే ఇంత ఏరియా ఉంది, ఈ ఏరియా తగ్గట్టు ఈ రూమ్స్ రావచ్చు, ఈ సైజు రూమ్స్ రావచ్చు, కిచెన్ అంత సైజు రావచ్చు. సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఒక మైండ్లో వాళ్ళు బిల్డ్ చేశారు కాబట్టి రియాలిటీలో వాళ్ళు కట్టగలుగుతున్నారు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి మన బిల్డింగ్స్ కానీ. సో మీరు ఒకసారి కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఏ బిల్డింగ్ అయినా ప్లానింగ్ లేకుండా ఏ రోజైనా కట్టారా? కట్టలా. ఎందుకంటే మీరు ప్లాన్ చేసుకుని చేస్తున్న పనికి చాలా సక్సెస్ అయ్యే రేట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీ లైఫ్లో మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా ప్లాన్ చేసుకుని చేస్తే మీ ప్లానింగ్ అలవాటు అవుతుంది. సో ప్లానింగ్ అంటే అందరూ బాగానే చేస్తారు. సో ఎగ్జిక్యూటింగ్లోకి వచ్చేసరికి చాలా మంది ఫెయిల్ అవుతారు. నేను కూడా ఫస్ట్లో ఏదో మేము చెప్తున్నంత మాత్రాన నేనేం ప్రోని కాదు. ఫస్ట్లో కూడా నేను మీడియం స్టేజ్లో ఉన్నాను, లేకుంటే నాకు రాని స్టేజ్లో నేను ఉన్నా. సో స్లోగా నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నేనైతే కొన్ని మిస్టేక్స్ అబ్జర్వ్ చేశాను. ఆ మిస్టేక్స్ మనం చేయడం వల్ల ఎగ్జిక్యూటింగ్లో వచ్చేసరికి ఫెయిల్ అవుతాం. ప్లానింగ్ చేసుకున్నప్పుడు చాలా మంది ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. ఎగ్జిక్యూటివ్లో వచ్చేసరికి చిన్న చిన్న మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్స్ వల్ల నువ్వు ఎగ్జిక్యూటివ్లో సరిగ్గా ప్రాపర్గా చేయలేకుండా అలా ఒక సిచ్యువేషన్కి వచ్చేసి అలా ప్లానింగ్ మొత్తం చేయలేని సిచ్యువేషన్ మనం వచ్చేస్తాం. ఇప్పుడు ఆ ప్లానింగ్ ప్రాపర్గా రాకపోతే మనకేమనిపిస్తుంది, మనం ప్లాన్ చేస్తాం పర్ఫెక్ట్గా, బట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేప్పుడు ఎందుకు అలా అవుతుందని మనం ఒక ఇమాజినేషన్లో ఉంటాం. కానీ రియాలిటీ ఏంటంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూటివ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి స్టెప్స్ తీసుకోవాలి. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఈ మోటివేషన్ వీడియోస్ కానీ, మోటివేషన్ కొటేషన్స్ కానీ, మోటివేషన్ మాట్లాడినప్పుడు కానీ మనం ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు అంటే, ఆ టైంలో నువ్వు చాలా హైలో ఉంటావు అంటే ఏంటి, నేను ఏదైనా చేసేయగలను, నేను ఏదైనా సాధించగలను అని ఉంటావు. ఓకే, ఆ మోటివేషన్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. కానీ అంత హైలో ఉన్నప్పుడు ఆ వర్డ్స్ కానీ ఆ మోటివేషన్ వైపు వెళ్ళి నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే నువ్వు అన్రియలిస్టిక్గా ఆలోచిస్తావు. అన్రియలిస్టిక్గా ఏంటి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో. నేను కంటిన్యూస్గా 2 గంటలు వర్క్ చేయగలను, నేను వీడియో షూట్ చేస్తాను. ఎగ్జాంపుల్ తీసుకో, నేను ఒక 20 నిమిషాలు షూట్ చేయగలను అని నాకు తెలుసు. ఎందుకంటే నా కెపాసిటీ, నా క్యాపబిలిటీ నాకు తెలుస్తుంది. ఈ వీడియో షూట్ చేయాలంటే నేను ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా ఆపుకుని నేను షూట్ చేయగలను. సో దాని తర్వాత అంటే కొంచెం కష్టం, ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు అంటే నేను ట్రై చేస్తా, ఆ వేలో బాగానే ఉంటుంది. నేను గంట కంటిన్యూస్గా చేసేస్తానంటే అది మీనింగ్ఫుల్గా ఉండదు. ఎందుకు ఉంటుందంటే నా కెపాసిటీ అంతా, నా క్యాపబిలిటీ అంతా నాకు తెలుసు, దానికి ఎగెనిస్ట్గా వెళ్తున్నా. సో ఎప్పుడు వెళ్తా, నేను హైలో ఉన్నప్పుడు, నేను బాగా మోటివేటెడ్గా ఉన్నప్పుడు వెళ్తా. సో అది చాలాసార్లు నేను డ్యామేజ్ చేస్తుంది. సో ఆ వేలో వెళ్తాం వల్ల నీకు ఖచ్చితంగా నువ్వు ఎగ్జిక్యూటివ్ చేయలేకపోతున్నావు అంటే కొంచెం ఆ ప్లానింగ్ అన్రియలిస్టిక్గా ఉందని అర్థం. సో మీరు ప్లానింగ్ రియలిస్టిక్లో ఉంటే, నాకు 2 గంటలు అప్పుడు 20 నిమిషాలు నాకు తెలుసు నా క్యాపబిలిటీ, సో నేను 20 నిమిషాలు తగ్గట్టు నేను ప్లాన్ చేసుకోవాలి. అది రియలిస్టిక్ ప్లానింగ్ అంటారు. సో అలా ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో థింగ్ నేనేం చూసానంటే, మనం ప్లాన్ చేసుకున్న ముందర మనం రూమ్లో కూర్చున్నా, లేకుంటే బయట ఎన్విరాన్మెంట్లో ఉన్నా సైలెంట్గా ఉండాలి. ఎందుకు సైలెంట్గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. నేను ఇప్పుడు వీడియో చేస్తాను, ఎగ్జాంపుల్ తీసుకో. మా పక్కన
ఏదైనా డిస్టర్బెన్స్ మా రూమ్మేట్స్ కానీ లేకపోతే ఎవరన్నా బయట నుంచి సౌండ్ చేస్తే నాకు ఎలా ఉంటుంది, నేను దానికి అట్రాక్ట్ అయ్యి నేను దానికి డిస్టర్బ్ అవుతా. సో వీడియో కూడా డిస్టర్బింగ్ అవుతుంది, మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ మేము రీషూట్ చేయాలి. సో అది కూడా డిస్టర్బెన్స్ అది. సో చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంటే మీరు కూడా చూస్తా కూడా చిరాకు వస్తుంది. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మోటివేషన్ వీడియోలు అవి చూసి అప్పుడు ఆ మూమెంట్లో చేసుకోకండి. దాని తర్వాత సైలెంట్ ఎన్విరాన్మెంట్, సైలెంట్గా ఉన్న చోట కూర్చుని అప్పుడు ప్లాన్ చేసుకోండి. అప్పుడు నీకు మంచిగా ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత చేయాలి కూల్గా సైలెంట్గా ఉంటుంది, నీ డిస్టర్బెన్స్ నీ ఫోకస్ మొత్తం అక్కడ ఉంటుంది. సో దాని తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటంటే నువ్వు పీస్ఫుల్గా ఉండాలి. అంతా బాగానే ఉంది, ఏ టెన్షన్ లేకుండా. అంటే ఓకే ఆ వర్క్ చేయాము, నేను ఈ వర్క్ చేయాము, అప్పుడు అది చేయాలి ఇది చేయాలి, ఆ మొత్తం టెన్షన్స్ లేకుంటే పాస్ట్లో జరిగి అవన్నీ పెట్టుకొని అన్ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేశాను ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. సో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటంటే కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉంది. నేను ప్లానింగ్ కోసం ఈ టైం కేటాయించా, నేను ప్లానింగ్ చేసుకోవాలి, అలా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంచుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ప్లాన్ చేసుకుని కరెక్ట్ ఉంది. ఓకే రేపు పొద్దున ఈవెంట్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి, అలా చేయాలి అలా చేయాలి మనం ప్లాన్ చేసుకుని కరెక్టే బాగా ఉంది. ఆ ప్లానింగ్ నిజంగా కరెక్టే, బట్ మనం దాన్ని ఒక పేపర్ మీద పెట్టాం. సో మనం వేరే పనుల మీద వెళ్ళి ఆ పనిలో బిజీ అవ్వడం వల్ల మర్చిపోతూ ఉంటాం. సో అలా మర్చిపోకుండా మనం అలా ఉండాలంటే దాన్ని ఒక పేపర్ మీద రాసుకుని, లేకపోతే ఇప్పుడు కొత్తగా మనం టెక్నాలజీని బాగా వాడతాం. ఫోన్లో నోట్స్ యాప్లు కానీ ఎన్నో ఉన్నాయి. ఎంఐ ఫోన్లో అయితే ఎంఐ నోట్స్ అని ఉంది, అలా కొన్ని యాప్స్ ఉన్నాయి. ప్రతి ఫోన్లో నోట్ చేసుకునే యాప్స్ ఉంటాయి. దాంట్లో ఒకసారి టైప్ చేసుకోండి, నోట్ చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. నువ్వు పేపర్ మీద కానీ నువ్వు అలా మొత్తం ఎక్స్టర్నల్గా పెట్టు, మైండ్లో పెట్టకుండా. కొన్నిసార్లు మర్చిపోయే ఛాన్సులు ఉంటాయి. సో ఆల్రెడీ నేను చెప్పింది అన్రియలిస్టిక్ వెళ్లకు రియలిస్టిక్ వెళ్ళు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మొత్తం నువ్వు డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. డెడ్ లైన్స్ అంటే ఏంటంటే నాకు ఒక పని ఉంది, ఆ పని చేయడానికి నాకు 3 days టైం ఉంది. అప్పుడు నాకు ఎంతసేపు పట్టింది, ఎన్ని రోజులు పడుతుంది ఆ పని చేయడానికి? 3 days పడుతుంది. డెడ్ లైన్స్ లేకుండా చేద్దాంలే చూద్దాం అనుకుంటే అదే పని కూడా అలాగే ఉంటుంది. సో డెడ్ లైన్స్ అంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేయాలి. సో నాకు ఈ డే ఉంది, ఈరోజు సాటర్డే సండే, మండే నుంచి ఫ్రైడే దాకా నేను కాలేజ్కి వెళ్తా, ఈ 2 రోజుల్లో నాకు టైం ఉంది, నేను షూట్ చేయాలి. అలా నేను అనుకుని నేను షూట్ చేశాను కాబట్టి ఆ ప్లానింగ్ నేను డెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను షూట్ చేయగలుగుతున్నా, టైంకి ఎడిట్ చేయగలుగుతున్నా, టైంకి అప్లోడ్ చేయగలుగుతున్నా. నాకంటూ ప్లానింగ్, నాకంటూ షెడ్యూలింగ్ ఉంది. సో దాని ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. దాంట్లో మెయిన్ థింగ్ నేను ఫాలో అయ్యేది, నాకు హెల్ప్ చేసేది బాగా ఏంటంటే డెడ్ లైన్స్. నేను వీడియో షూట్ చేస్తానంటే ఖచ్చితంగా ఇప్పుడు నా డెడ్ లైన్ ఉంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా నేను దాన్ని వీడియో చేయాలని స్టిక్ అయి ఉన్నా, నేను చేయాలి ఖచ్చితంగానే ఆ మూమెంట్లో ఉన్నా. సో దాని తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని నేనైతే ప్లాన్ ఏగా కన్సిడర్ చేసుకుంటా. సో మనం ఖచ్చితంగా నీకు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునేవాడు అయినా ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ బి అంటే ఏంటంటే నువ్వు దాన్ని ప్లాన్ చేసుకున్నావు, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మ్యాక్సిమం ఫెయిల్ అవ్వకూడదు, లేకపోతే అది మారకూడదు. కొన్ని కారణాల వల్ల కొంచెం ఏదైనా ఫెయిల్ అయితే ఇంకో ప్లానింగ్ ఉండాలి. సరే ఇది ఫెయిల్ అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు, ఎలా, అది ఎంత ఆలోచించకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్లాన్ బి ఉంది, సరే ఇది ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి స్టిక్ అవ్వాలి. అలా ఆ మూమెంట్లో నువ్వు అది వెళ్ళిపోవాలి. సో ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతాయి, నీకు ఖచ్చితంగా ఈ స్టెప్స్ వాడుకుని నువ్వు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా నీ ప్లానింగ్ రాక్ సాలిడ్ ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ప్లాన్ చేసుకుంటే కూర్చుని, లేకుంటే నువ్వు ప్లాన్ చేసావంటే నువ్వు ఎవరికైనా చూపించినా అసలు ప్లానింగ్ తీరా, అసలు అలా వ్యక్తి ఇలా ప్లాన్ చేసుకున్నాడు, ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఆ రేంజ్లో మనం ఉండాలి. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో దాని తర్వాత ఎగ్జిక్యూటింగ్ అంటే మనం ప్లాన్ చేసుకునే దాన్ని రియాలిటీలోకి మార్చడం అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలి, లేదా మన ఇల్లుని బిల్డ్ చేయాలంటే ఒక ప్లానింగ్ వేసుకున్నాం. సో ఓకే ఇక్కడ గుమ్మం వస్తుంది, ఇక్కడ ఈ విండో వస్తుంది, ఇక్కడ హాల్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది అని ప్లాన్ చేసుకున్నాం పేపర్ మీద. దాన్ని రియాలిటీలో కట్టబోవడాన్ని ఈ ఎగ్జిక్యూటింగ్ అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఫెయిల్ అవుతాం అంటే ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఆల్రెడీ నేను కొన్ని టిప్స్ చెప్పాను, ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు చక్కగా ఈ వేలు వెళ్తాం వల్ల ఈ ఎగ్జిక్యూటింగ్ కూడా కరెక్ట్ అయింది. సో ఎగ్జిక్యూటింగ్ లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కూడా మీరు ఎగ్జిక్యూటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలరు. సో అదేంట్రా బాబు ఎగ్జిక్యూటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ అంటే ఏంటి, ఒక ఏదైనా జరగని నాకు సంబంధం లేదు, నేను ప్లాన్ చేసుకున్నా, నాకు డెడ్ లైన్స్ ఉన్నాయి, నాకు షెడ్యూలింగ్ ఉంది, నాకు ప్లానింగ్ ఉంది. సో ఎట్టి పరిస్థితి దాన్ని చేయాలి. కొంచెం నా తప్పు ఏమైనా ప్లాన్ బి ఉంది, నాకు డేర్గా ఉండాలి. ఆ వేలో నువ్వు కొంచెం ఆలోచించుకుని ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా నాకు సంబంధం లేదు, నాకు ప్లానింగ్ ఉంది, నా డెడ్ లైన్స్ ఉన్నాయి, ఏదేమైనా మనం చెయ్యాలి అని అలా నువ్వు వేలో కాన్ఫిడెంట్ గా నిన్ను నువ్వు పుషప్ మొత్తం వెనకాల నుంచి నువ్వు దోసుకుంది ఎవడో కొన్నాళ్ళు దోస్తాడు, ఎలా చేయరా బాబు అని. నువ్వు ఎగ్జామ్ తీసుకుని నువ్వు బీటెక్ స్టూడెంట్ అయితే స్కూల్లో చదువు అని నేను వెనకాల పడ్డారు. కాలేజ్లో కూడా ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత అది చదవాలి లేకపోతే లైఫ్ కెరియర్ అని చాలా మాటలు నువ్వు వినంటావు. బీటెక్ వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసి సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను నేను ఫస్ట్ ఇయర్ లో.
నాకైతే ఎవరు చెప్పలా. ఒక్కసారి కూడా ఫస్ట్ సెమిస్టర్లో అయినా సెకండ్ సెమిస్టర్లో చదువుకో వచ్చే ఇచ్చే అని ఎవరు అనలా. ఆయన వస్తారు, టీచరు ప్రొఫెసర్ వస్తారు, చెప్తారు, ఆయన పని అయిపోయింది వెళ్ళిపోతారు. చదువుకోండి అంతే అయిపోయింది. నీకు స్పెషల్గా పిలిచి చదువుకోండి వచ్చేయండి ఇచ్చేయని మనం ఎవరు పుష్ చేయరు. ఇక్కడ కూడా అంతే. కొంతవరకు కొన్ని ఛాన్సెస్లో మనం పుష్ చేస్తారు మన పేరెంట్స్, కానీ ఎవరైనా ఒక మూమెంట్లోకి వచ్చిందని నువ్వు పుష్ చేయడానికి ఎవరు లేదు. ఆ పుష్ చేయడానికి ఎవరన్నా నీకు కావాలి, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయమని, ఎందుకంటే నువ్వు పుష్ చేసుకోవాలి కదా. ఈ కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మీకు ఖచ్చితంగా మీ ఎగ్జిక్యూటివ్లో ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. జనరల్గా ఆల్రెడీ చెప్పింది, ప్లాన్ చేసేటప్పుడు నేను కానీ చాలా మంది ఫ్రెండ్స్ అప్లై చేశాను. ప్లాన్ చేసిన వాళ్ళు చక్కగా చేస్తారు. ఎగ్జిక్యూటివ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా చాలా మంది ఫెయిల్ అవుతారు. నా ఫ్రెండ్స్లో కానీ నేను పర్సనల్గా నేను ఫస్ట్లో అలాగే ఉన్నా. దాంతో స్టెప్ బై స్టెప్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని నేను ఫోకస్ చేసే కాబట్టి ఈరోజు మీకు నేను చెప్పేది ఉన్నా. నేను చెప్తున్నానంటే నేను గొప్పని కాదు. మీరు ఒకసారి ఫోకస్ చేయండి, మీరు ఒకసారి అనలైజ్ చేయండి, ఖచ్చితంగా మీకు ప్లానింగ్ చేసుకుని వచ్చేస్తుంది. అంటే ఒకసారి డైరెక్ట్ మీరు ఇమాజినేషన్ చేస్తాం వచ్చేస్తుంది. ఇప్పుడు తాపీ మేస్త్రిని కానీ ఇంజనీరింగ్ తీసుకోండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి అని మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు లేకపోతే వాళ్ళని మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఏరియా ఉంది, మీకు ఎలా కావాలి అని అడుగుతారు. దానికి తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చక్కగా నువ్వు పేపర్ మీకు పెట్టేస్తారు. వాళ్ళ ఇమాజినేషన్ ఏంటి, వాళ్ళు మొత్తం వాళ్ళ మైండ్లో ఏముందో కరెక్ట్గా పేపర్ పెట్టేస్తారు. మీకు ఆ పేపర్ చూడగానే ఓకే బాక్స్ లాగా కనిపిస్తాయి, కానీ వాళ్ళు చూడగానే ఓకే ఇక్కడ కిచెన్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళ మైండ్లో ఉంటుంది. మైండ్లో ఉంటుందని పేపర్ పెట్టారు, మీకు చూస్తే అలా ఉంది. మీకు కూడా అలా తెలియాలి, మీకు కూడా అలా ఇమాజిన్ లేకుంటే మీరు కూడా అలా అజ్యూమ్ చేసుకోవాలంటే మీరు ప్లానింగ్ గురించి తెలియాలి ఖచ్చితంగా. చిన్న చిన్న పనులు చేసేప్పుడు కూడా ప్లాన్ చేసుకుని చేస్తే ఇలా స్లోగా అలవాటు అవుతుంది. చెప్పే కదా ఇన్నాడ మనం చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా నీ ప్లానింగ్ రియలిస్టిక్ వేలో ఉంది. అందులో నీకు డెడ్ లైన్స్ ఉంది, అందులో నీకు యాటిట్యూడ్ అంటే ఏదైనా జరిగి నేను నా కోసం నేను ప్లాన్ చేసుకున్నా, ఏదేమైనా నేను చేయాలి. మరి ఫస్ట్ కండిషన్లో నువ్వేం చేయాలో నేనేం చేయలేదు, మన టైంలో ఏం చేయడం. సో బద్ధకం వల్ల సరే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఆ బద్ధకాన్ని మనం తీసేసి ఇవన్నీ ప్రోక్రాస్టినేషన్ కొన్ని ఉంటాయి, అవన్నీ తీసేసి మనం కరెక్ట్గా ఒక కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఒకసారి ప్లాన్ చేసి నీ గురించి నువ్వు ఒకసారి ఫోకస్ చేసుకుని అసలు ప్లానింగ్ ఏంటి, వీడియోలు విన్నా ఇలా వాళ్ళు అంట చెప్పాడు, అసలు లేని మ్యాటర్ లేని ఫాలో అవ్వకండి, ఏం తీసుకోవాలంటే చెప్పాడు, ఏ పాయింట్లు చెప్పాడు, ఓకే దాన్ని ఒకసారి ఎజ్యూమ్ చేసుకున్నావు రైటా కాదా అనలైజ్ చేసుకోండి. నువ్వు చాలా పవర్ఫుల్ అంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనం మొత్తం ఏదన్నా ఒక వ్యక్తి మనకు చెప్పాడంటే దాన్ని అజ్యూమ్ చేసుకుని అనలైజ్ చేసుకుని రైటా రాంగా అని మనం కరెక్ట్ చేసుకునే శక్తి మనకు ఉంది. సో ఒకసారి నా వీడియో కూడా అనలైజ్ చేసుకోండి. ఈ టిప్స్ చెప్పాడు, ఓకే మేము రాసుకున్న దాని తర్వాత ఓకే ఎలా ఫాలో అవ్వాలి, నా విషయంలో ఎలా జరుగుతుందా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి కొంత మూమెంట్ ఒక 2-3 సార్లు 4-5 సార్లు ప్లాన్ చేసుకున్న దాని తర్వాత మీకు ఒక ఫస్ట్ టైం ఎవరో అంత మంచిగా చేయలేరు. నేనంటే ఈ టిప్స్ అన్న దాని తర్వాత స్లోగా అలవాటు అవ్వకుండా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే ఆ రూపంలో మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఒక మూమెంట్లో మీరు ప్లాన్ చేసేదానికి ఒక వేరే డిఫరెన్స్ ఉంది. మీరు ఇప్పుడు చేసే పనికి మీరు ప్లాన్ చేసి చేసేదానికి ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే మీరు చూస్తారు.